ఒక వ్యక్తి యొక్క జాతకం అతని ఇంటి వాస్తుకి సంబంధం ఉంటుందా? అంటే ఆ ఇంటి యజమాని యొక్క జాతకము ఆ ఇల్లు అతను కట్టుకోబోయేటువంటి ఇంటి మీదకి ఆ రెంటికి సంబంధం ఉంటుందా? చాలా మంచి ప్రశ్న అడిగారు దివాకర్ గారు. ఎప్పటి నుంచో ఈ ప్రశ్నకి అంతం లేనటువంటి క్వశ్చన్ అండి. ఇది ఎక్కడ ఆన్సర్ దొరకట్లేదండి. ఎవరు అడిగినా పూర్వకాలం నుంచి ఈ రోజు వరకు ఇంటి నిర్మాణాన్ని బట్టే వాస్తు అనేది కాకుండా ఇంటి మనిషి యజమాని పేరుని బట్టి వాస్తు అనేది చెప్పడం జరుగుతుంది అనమాట అండి. ఈరోజు సత్యనారాయణ అనే పేరు గల యజమానికి నామకరణం చేసి తూర్పు ద్వారం ఇల్లు ఇచ్చామనుకోండి, వాళ్ళ అబ్బాయిది ఇంకొక వేరే పేరు అయితే ఆయనకి ఆ తూర్పు ద్వారం పనిచేయదు. ఇది విశ్వసించే వాస్తు అనేది కాదండి. ఇంటి నిర్మాణంలో 3 ద్వారాలు తూర్పు, పడమర, ఉత్తరం లేదా తూర్పు, పడమర, దక్షిణం, ఈ 3 ద్వారాలు ఏదో ద్వారాలు ఉండాలండి. అయితే జాతకానికి ఇంటి వాస్తుకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఓకే, ఇంటి వాస్తు అనేది సైన్స్ అండి, నిరూపించబడేది. ఓకే, కానీ నిరూపించగలిగేదండి. ఒక వాస్తు లేని ఇంటిలో మనం కుటుంబ సభ్యులందరూ డాక్టర్ గారి చేత పల్స్ చెక్ చేయించుకుని, బీపీ చెక్ చేయించుకుని, మళ్ళీ వాస్తున్న ఇంటికి అదే సెకండ్స్లో మళ్ళీ వెళ్ళి కరెక్ట్గా ఉన్న ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోగలిగితే ఇక్కడికి అక్కడికి వాళ్ళకి 10 degrees వరకు వేరియేషన్ వస్తుందండి. బీపీలు పెరగడం తగ్గడం, అక్కడేమో పెరుగుతూ ఉంటుంది, ఇక్కడేమో తరుగుతూ ఉంటుందండి. అలా వాస్తు శాస్త్రంలో సైన్స్గా నిరూపించబడుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు జాతకం అనేది ఇంటిలో ఏ ఒక్కరి జాతకమైనా ఒక యజమాని ఒక వాస్తు లేదా సిద్ధాంతి గారి దగ్గరికి వచ్చి జాతకం చూపించుకుంటే ఆయన జాతకం ఇంట్లో వాళ్ళెవరికి పనిచేయదండి. అతన్నే మనం వృద్ధి చెందించగలుగుతాం. కానీ వాస్తు అలా కదండి. ఇంటి నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలని మనం సరిచేయగలిగితే ఇంటిలో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. అందుకని వాస్తు శాస్త్రం సెపరేటు, జ్యోతిష శాస్త్రం సెపరేట్. వాస్తు అనేది సమిష్టి, జాతకం అనేది వ్యష్టి, అంటే ఒక వ్యక్తికి సంబంధించింది. సంబంధించింది. సో ఓకే, చాలా చక్కగా ఆన్సర్ చేశారండి.